నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 క్వశ్చన్. అక్బర్ కేమ్ టు థ్రోన్ ఎట్ ద ఏజ్ ఆఫ్. అక్బర్ ఏ వయసులో సింహాసనాన్ని అధిష్ఠించినాడు? అక్బర్ ఏ వయసులో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగిందనంటే 12, 13, 14, 15? ఆన్సర్ 13. 13 సంవత్సరాల వయసులోనే అక్బర్ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. హుమాయూన్ అకస్మాత్తుగా మరణించడం వలన ఆయన కుమారుడైన అక్బర్ చాలా చిన్న వయసులోనే 13 సంవత్సరాల వయసులోనే అక్బర్కు పట్టాభిషేకం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. Who was Akbar's regent in his early years? అంటే అక్బర్కు చిన్నతనంలో సంరక్షకుడుగా ఎవరున్నారు? మామ్ సింగా, బైరం ఖానా, తోడర్మల్లా, జహంగీరా? ఎవరున్నారు? ఆన్సర్ బైరం ఖాన్ అనునతడు అక్బర్ సింహాసనంను ఎక్కేనాటికి చాలా చిన్న పిల్లవాడు కాబట్టి రాజ్యాన్ని నడపడానికి మరియు యుద్ధాలు చేయడానికి హుమాయూన్ నమ్మకస్తుడైన సేనాధిపతి బైరన్ ఖాన్ అక్బర్కు సంరక్షకుడుగా ఉండి సహాయం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. విచ్ రూలర్ బిల్ట్ ఫాతేపూర్ సిక్రీని ఎవరు నిర్మించడం జరిగింది? ఫతేపూర్ సిక్రీని ఏ రాజు నిర్మించినాడు? ఆన్సర్ హుమాయూనా, అక్బరా, జహంగీరా, షాజహానా? ఆన్సర్ ఈజ్ అక్బర్. సో అక్బర్ ఆగ్రాకు సమీపంలో ఫతేపూర్ సిక్రీని అతను నిర్మించడం జరిగింది. కొత్త నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేయడం జరిగింది. ఈ ఫతేపూర్ సిక్రీని నిర్మించిన తర్వాత గుజరాత్పై సాధించిన విజయానికి గుర్తుగా ఇక్కడే బులందర్ దర్వాజాను కట్టించడం జరిగింది. దేని మీద విజయం సాధించినందుకు గుర్తుగా? గుజరాత్ మీద అతను సాధించిన విజయానికి గుర్తుగా బులందర్ దర్వాజాను నిర్మించినాడు. నెక్స్ట్ కమ్ టు 144 క్వశ్చన్. అక్బర్ డిఫీటెడ్ రాణా ప్రతాప్ ఎట్ ద బ్యాటిల్ ఆఫ్. సో అక్బర్ రాణా ప్రతాప్ని ఏ యుద్ధంలో ఓడించడం జరిగింది? ఏ యుద్ధంలో ఓడించినాడు? తల్లికోటనా, హల్దీఘాటా, కన్వానా, ప్లెస్సియా? ఏ యుద్ధంలో? హల్దీఘాట్. 1576వ సంవత్సరంలో జరిగిన హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్ సేనలు రాజా మాన్సింగ్ నాయకత్వం లోపల మేవార్ రాజపుత్రుడైన మహారాణా ప్రతాప్ సింగ్ను ఓడించడం జరిగింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఏ సంవత్సరంలో? 1576లో హల్దీఘాట్ యుద్ధం లోపల మహారాణా ప్రతాప్ అక్బర్ సేనలతోటి ఓడిపోవడం జరిగింది. అప్పుడు అక్బర్ సేనలకు నాయకత్వం వహించింది ఎవరు? రాజా మాన్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ 145. అక్బర్స్ కోర్ట్ హిస్టారియన్ హూ రోట్ అక్బర్నామా వాజ్. అక్బర్నామా గ్రంథాన్ని రాసిన అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? అక్బర్నామా గ్రంథాన్ని రాసిన ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? అబ్దుల్ ఫాజలా, బీర్బలా, తాన్సేనా, తోడర్మలా? ఎవరు? ఆన్సర్ అబ్దుల్ ఫాజల్. సో అక్బర్ ఆస్థానంలో నవరత్నాలలో ఒకరైన అబుల్ ఫాజల్ అక్బర్ జీవిత చరిత్రను అక్బర్ నామా అనే పేరుతోపట రాయడం జరిగింది. అక్బర్ నామా అనే పేరుతోటి రాయడము జరిగిందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146.